నమస్కారం అండి. నా పేరు భానుమతి. నేను ఫ్రీ గురుకులంలో మార్చి నెలలో సైకాలజీ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో జాయిన్ అయినాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మా గురువుగారి పేరు కుసుమ. చాలా బాగా చెప్తున్నారు, మంచి నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తున్నారు. సరే, చాలా థ్యాంక్స్ అండి ఫ్రీ గురుకులం వారికి కూడా. చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. మనము సొసైటీలో అందరితో సత్సంబంధాలు కొనసాగుతూ చాలా ముందుకు వెళ్తూ ఉండాలి అంటే చాలా చూసి మనం మాట్లాడుకోవడం, మన బిహేవియర్ కూడా ఎదుట వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని స్మూత్గా మనం డీల్ చేసుకుంటూ ఎలా మనం ముందుకెళ్ళాలో, ఒక నది ప్రవాహము జలజల ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో మనం కూడా గ్రో అవుతూ ఉండాలి. అలాగే ఎవరికి కూడా ఇతరులకు కష్టం కలిగించకుండా మనల్ని మనం కాపాడుకుంటూ చక్కగా ముందుకెళ్ళాలి. తర్వాత ఇంట్రావర్స్ను ఎక్స్ట్రావర్స్ వాళ్ళని కూడా చెప్పారు, ఇట్లా విభజించి చెప్పారు. ఇంట్రావర్స్ వాళ్ళు లోన వాళ్ళు ఉన్నా కానీ చాలా వాళ్ళ ఫీల్డ్లో చాలా బాగా వాళ్ళు షైన్ అవుతారు. చక్కగా వాళ్ళ ఏరియాలో చక్కగా మంచి స్పీచ్ ఇవ్వగలుగుతారు, పాటలు పాడగలుగుతారు. పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా బాగా షైన్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ ఎబిలిటీ, వాళ్ళ గ్రోత్ బట్టి కూడా వాళ్ళు ఇట్లా ఏం పనికిరారు అని మనం చెప్పుకోలేము. ఇంకా ఈ ఎక్స్ట్రావర్ట్స్ వాళ్ళు ఏమో చాలా ఎవరితో ఒంటరిగా ఉండలేరు, అందరూ కావాలని అడుగుతూ ఉంటారు. ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ మందితోటి వాళ్ళు సోషల్ బిహేవియర్ ఎక్కువగా కాంటాక్ట్స్ పెట్టుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాగానే సొసైటీలో ఎక్కువ మూవ్ అవుతూ ఉంటారు, వాళ్ళకి అది ఇష్టం. తర్వాత మన పనులు కూడా ఎలా మనము చేసుకోవాలి, మన ఫైనల్ గోల్స్ అంతా ఎటు ఉండాలి, సోషల్ గోల్స్, అఫీషియల్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్ అంతా ఎలా పెట్టుకొని ఎలా నడుపుకోవాలి అని చెప్పి కూడా చెప్పారు. ఫైనాన్షియల్ గ్రోత్ కోసం మనము చక్కగా ప్లాన్ చేసుకుంటూ కూడా ఫ్యూచర్లో కూడా మనకి ఏమైనా లాస్ వచ్చినా ఏదొచ్చినా దాన్ని విత్స్టాండ్ అయ్యేటట్టు కూడా మనము అన్నీ కూడా ఆ పాలసీస్ అంతా తీసుకొని జరుపుకోవాలి మన పనులు. తర్వాత అఫీషియల్గా కూడా మనకు ప్రమోషన్స్ అంటూ అవి ఏమన్నా ఉండాలంటే కూడా దానికి తగినట్టు మనం హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ రకంగా మనకు సోషల్ అండ్ ఇది కూడా మనకు దేవుడికి దేవుడితోటి కూడా మనకు బాగా అటాచ్మెంట్ వెళ్తూ ఉండాలి. గుళ్ళకు సోషల్గా కొన్ని ఫెస్టివల్స్ పాల్గొంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే మనకు కూడా అందరితోటి సోషల్ కాంటాక్ట్స్ ఉంటుంది. సో ఈ రకంగా మనం ఎదుగుతూ ఉండాలంటే చాలా మనం నేచర్తో కూడా మనం చాలా బాగా అమైక్యం అయి ఉండాలి. బాగా మనం నేచర్తో గడుపుతూ ఉంటే మనకు స్ట్రెస్ ఫ్రీ అవుతాము. ఆ స్ట్రెస్ ఫ్రీ అయ్యేదానికి పాటలు పాడుతూ కొత్త కొత్త కోర్సులు నేర్చుకుంటూ రంగురంగులుగా ఫ్లవర్స్ని చూసుకుంటూ పిల్లలకు కూడా బాగా రంగులు అనేది చూపించుకుంటూ వాళ్ళతోటి బాగా చక్కగా ఈ డ్రాయింగ్ బుక్స్ అన్నీ కొనిచ్చి క్రేయాన్స్, మళ్ళీ వాటర్ కలర్స్, పెయింటింగ్ ఇవన్నీ చేయించుకొని వాళ్ళు కూడా బాగా ఆ రకంగా మనము వాళ్ళని కూడా పెంచుతూ ఉండాలి. వాళ్ళకు సో కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగా వాళ్ళకు. అదే రకంగా మనము ఇలాగా చేసుకుంటూ ఉండాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, అన్నీ వాళ్ళకు కొనిచ్చి. తర్వాత మనము మెడిటేషన్స్ అది చేసినప్పుడు కూడా మనకు చాలా లాభాలు ఉంటాయి. ఎలాగంటే మనకు ఈ చార్ట్లో నేను చెప్తానండి ఎలాగ మనకి వాళ్ళకి ఎన్నెన్ని అడ్వాంటేజెస్ అవుతుంది మనము మెడిటేషన్ చేస్తే. ఆత్మ పరమాత్మతో కలయిక ఒకటే, మనకు పీస్ఫుల్ శాంతి దొరకడమే కాకుండా మనకు అన్ని విధాలుగా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎట్లా అంటే మనము పవర్ టు అడ్జస్ట్, అందరితో ఎలా మనం అడ్జస్ట్ కాగలుగుతామో అది ఒకటి మనకు డెవలప్ అవుతుంది. పవర్ టు విత్డ్రా, పవర్ టు ఫేస్, ఏదైనా ప్రాబ్లమ్స్ మనకు సంభవించినప్పుడు దాన్ని మనము చాలా టాక్ట్ఫుల్గా పవర్ఫుల్గా మనము దాన్ని ఫేస్ చేయగల ధైర్యం ఉంటుంది మనకు. డిస్క్రిమినేట్ చేసే పవర్ ఉంటుంది, ఏది మంచి ఏది చెడ అనేది తెలిసిపోతుంది. పవర్ టు జడ్జ్, మనము దాన్ని కూడా మనం ఎట్లా ఇది కరెక్టా కాదా అనే జడ్జిమెంట్ కూడా చేసుకోగలుగుతాము. పవర్ టు టాలరెన్స్, మనం దాన్ని విత్స్టాండ్ చేసుకొని మనం దాన్ని ఏ కష్టమైనా బేర్ చేసుకుంటూ టాలరెన్స్, ఓర్పుగా నేర్పుగా ముందుకెళ్ళడము. సర్దుకునే శక్తి, పవర్ టు కోఆపరేట్ విత్ అదర్స్, ఇన్ని రకాలుగా మనకు చాలా ఇస్తుంది ఇది మనకు యోగా అనేది.
లవ్, ప్యూరిటీ, హ్యాపీనెస్, పవర్, బ్లిస్, పీస్, నాలెడ్జ్, హార్మోనీ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. తర్వాత మనము ఎప్పుడు కూడా ఎవరికి పాజిటివ్గానే మనం మాట్లాడుతూ ఉండాలి, పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి, పాజిటివ్ పనులనే చేస్తూ ఉండాలి. ఎలాగైతే మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఈ కోతి కథను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. చెడు వినరాదు, చెడు మాట్లాడరాదు, చెడు వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు. ఇవన్నీ మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఈ కోతి కథలను ముందుకు దాని నీతిని మనం చూసుకుంటూ మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకొని మనం తప్పకుండా ఇట్లా మంచిగా ముందుగా వెళ్తూ ఉండాలి. మనకు ఇది చాలా ఉపయోగపడే లక్షణాలు ఇవన్నీ కూడా చిన్నప్పటి కథలు. ఇది చాలా థ్యాంక్స్ అండి మా గురువు గారికి, కుసుమ గారికి, మా సతీష్ గారికి కూడా చాలా థ్యాంక్స్. ఫ్రీ గురుకులంకి థ్యాంక్స్. నమస్తే.